బుధవారం నాడున వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు, వృత్తిలో ఉన్నారు. ముఖ్యంగా సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. వృత్తిలో మంచి అనుకూలత ఉంటుంది. వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి. అదేవిధంగా సినీ పరిశ్రమలో ఎదగడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయి. అదేవిధంగా బ్యూటిషియన్స్, 3D యానిమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ రంగాల వారు కూడా చక్కగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, వినోదాలు పాల్గొంటారు, బంధువులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వారికి కలిసి వస్తాయి. వ్యాపార పరంగా కూడా చక్కగా రాణించగలుగుతారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. సొంతంగా చేసుకునే వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అయితే భాగ్యంలో గురువు బాగున్నా కూడా కేంద్రంలో ఉన్నారు కాబట్టి కాస్త మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. వచ్చిన ధనం అలాగే ఖర్చు అయిపోవడం, మళ్ళీ లోన్లు పెట్టడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ఏదైనా సరే ప్రస్తుతం ఈ వారం వీరికి ఫైనాన్స్ పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. అదేవిధంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి. మన ఒక మాట అంటే వక్రించి చెప్పేవాళ్ళు ఇంకొకరు ఉన్నారు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఆలస్యం అవుతాయి. అలాగే జన్మరాశిలో కుజుడు, షష్టమంలో శని ఉన్నారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళడం చెప్పదగినది. మన సొంత నిర్ణయాలు కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి, అది అందరికీ నచ్చదు. వాటి వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే విధంగా కూడా గోచరిస్తుంది. ఇటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మతికే. ఏదైనా సరే జాతకాన్ని బట్టి ఉంటుంది. జాతక విశ్లేషణ కోసం ఏదైనా సందేహాలు ఉంటే 7731881113 నన్ను సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తుంది. ఉద్యోగ ప్రాప్తి ఉండే అవకాశాలు ఎక్కువగానే గోచరిస్తోంది. ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ సొంతంగా తీసుకునే నిర్ణయాలు కాస్త ఆశాజనకంగా ఉండవు, నిరాశపరుస్తాయి. వ్యాపారంలో కాస్త నష్టం వాటిల్ల అవకాశం గోచరిస్తోంది. అయితే లాభాలు ఎక్కువగా ఉంటే నష్టం ఉండదు, కానీ లాభాలు తక్కువగా ఉండడం వల్ల, సరిసమానంగా ఉండడం వల్ల ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా ఉండవు. అయితే లోన్లకి, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం, అప్పులకి దూరంగా ఉండడం, మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వాళ్ళు మీకు తిరిగి ఇవ్వకపోవడం, వేరే వాళ్ళకి మీరు అప్పు ఇవ్వాల్సి వస్తుంటే ఇంకో చోట అప్పు చేసి దాన్ని తీర్చడం అనేది ఏర్పడుతుంది. వీటి విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి. ఒక ల్యాండ్ని ఎప్పుడైతే అమ్ముదాం అనుకుంటారు అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి ఓం నమః శివాయతో దీపారాయణ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆరవెల కుంకుమతోటి అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి.